ఎన్నికలకు ముందు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకొని గెలవడం కోసం కూటమిలో భాగమైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రజల ముందు ఎన్నో హామీలుంచాయి. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుపై దృష్టి పెట్టే విధానం మాత్రం సంతృప్తికరంగా లేదు అనే భావన గట్టిగా వినిపిస్తోంది. మెగా డిఎస్సిని ప్రకటించారు. ఇది తొలుత నిరుద్యోగులకు మంచి ఆశలు కలిగించింది. కానీ మెగా డిఎస్సి ప్రకటన ఆరంభంలో ఉత్సాహాన్నిచ్చినా తర్వాత తగ్గుతూ వచ్చింది. 7 నెలలు గడిచినా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం నిరుద్యోగుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభంలో ఆకర్షణీయంగా కనిపించింది. ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్స్ అందజేస్తామని ప్రకటించిన ఈ పథకం గురించి గడిచిన డిసెంబర్లో ప్రారంభమైంది. ప్రజల్లో కూటమిపై మంచి అభిప్రాయాన్ని కలిగించి మద్దతు పెంచుకుంది అనుకున్న ఈ పథకం క్షేత్రస్థాయిలో విఫలమవుతోందన్న టాక్ కూడా నడుస్తోంది. లబ్ధిదారులు ముందుగా సొమ్ము చెల్లించి సిలిండర్ తీసుకోవాల్సిన అవసరం వల్ల చాలా మంది దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో ఏర్పడిన పొరపాట్లు, రాజకీయాల కారణంగా చాలా మంది లబ్ధిదారులు ఖాతాల్లో నిధులు జమ కావడం ఆలస్యం కావడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న కొన్ని నిబంధనలు సవరించాలని ఆలోచన వచ్చినప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి క్లారిటీ లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది. ముఖ్యమంత్రి అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పథకాలను మైలేజీ తీసుకురావడంలో కొంత వెనుకబడిందని చెప్పాలి. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడం, తగిన వ్యూహాలతో సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వానికి ప్రధాన పరీక్షగా మారింది.